హాయ్ స్టూడెంట్స్, ఇది కూడా 2026 జాన్ 22 ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు క్వశ్చన్. జేఈ మెయిన్ ఇయర్ జేఈ మెయిన్ 22nd ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 16 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 9 రూట్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ వై డివై is equal to 1 plus 2 sin y dx. So x greater than 0 and y of 256 is equal to pi by 2, y of 49 is equal to alpha, then sin alpha is equal to alpha. ఫస్ట్ ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు. 16 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 9 రూట్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ వై డిఎక్స్ ఇచ్చాడు కదా. దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేద్దాం. సో ఎక్స్ టర్మ్స్ అని ఒకవైపు, వై టర్మ్స్ అని ఒకవైపు కన్వర్ట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ వై ఉంది కదా, ఈ టర్మ్ కాస్ వై బై రైట్ సైడ్ వస్తే వాల్యూ, లెఫ్ట్ సైడ్ వస్తే వస్తుంది 1 ప్లస్ 2 సైన్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు, హియర్ ఆల్సో టర్మ్ అంతటిని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 1/16 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ x plus 9 root x into root of 4 plus root of 9 plus root x into dx అవుతుంది. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే టర్మ్ ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం అనుకో. సో నా క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే, ఇందులో చూడండి ఒకసారి, దీని డెరివేటివ్ పాయింట్ సరిపోతుందా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్లో డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ సరిపోతుంది కదా. అలాగా 1 డెరివేటివ్ 0, 2 ఇంటూ సైన్ వై, సైన్ డెరివేటివ్ కాస్ 2 మిస్ అయింది కాబట్టి 2తో మల్టీప్లై చేసి 2తో డివైడ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ ఫార్మ్ ఉంటుంది. దెన్ 1/2 ఇంటూ లాగ్ మోడ్ ఆఫ్ 1 ప్లస్ 2 సైన్ వై 1 ప్లస్ 2 సైన్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి క్వశ్చన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే, ఇంటిగ్రల్ ఒకసారి దీన్ని డెరివేట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ 9 రూట్ ఎక్స్ని టీ అని తీసుకున్నాం అనుకో. టర్మ్ని ఎలా తీసుకుంటున్నా అంటే 4 ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని. దీన్ని డెరివేట్ చేసి చూడండి, 0 ప్లస్ ఫస్ట్ కాన్స్టెంట్ డెరివేటివ్, అగైన్ ఇది రూట్ ఎక్స్ కాబట్టి ఏమవ్వాలి డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ అంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ ఎక్స్, అగైన్ ఇంటర్నల్ పార్ట్ చేస్తే 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అంటే టర్మ్ని రూట్ ఎక్స్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 1/4 అంతేనా, 2 ఇంటూ 2 4 ఇంటూ రూట్ ఆఫ్ 9 ఇంటూ రూట్ ఎక్స్ అంటే 9 రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. అంటే ఫస్ట్ ఉన్న ఈ పార్ట్ బదులు డిఎక్స్, ఈ టర్మ్ అందరి బదులు ఏ రాసుకోవచ్చు, మన డిటీ రాసుకోవచ్చు. ఇది ఎలాగ టీ అన్నాం కాబట్టి 1/, అగైన్ ఇక్కడ 4 కూడా ఉంది కదా, 16 4 ఇంటూ 4 అని రాసుకోవచ్చు కాబట్టి 4 ఇంటూ ది డిటీలో కన్వర్ట్ అయిపోతుంది. ఓన్లీ 4 మిగిలింది, 4 టీ, ఇదంతా టర్మ్ ఏమైంది డిటిఐ. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ మోడ్ ఆఫ్ 1 ప్లస్ 2 సైన్ వై, 1 ప్లస్ 2 సైన్ వై is equal to 1/4 into log mod t plus c out. Log mod t plus, again 2 రైట్ సైడ్ పంపిస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే log of 1 plus 2 sin y is equal to, ఈ టర్మ్ చూడండి రాసుకోవచ్చు 2 ఇంటూ log of అంతేనా, ఐ మీన్ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 1/2 ఇంటూ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏమన్నా 4 ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ ఎన్, ఇదే కదా టీ అంటే వాల్యూ, ఈ వాల్యూ రిపీట్. ఇప్పుడు అది క్వశ్చన్ వచ్చి ఏమంటున్నాడు, వై ఆఫ్ 256 ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నాడు. అంటే విచ్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 256 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు π/2. రీప్లేస్ చేస్తే చూడండి ఏమైంది, లాగ్ ఆఫ్ ఈ టర్మ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ sin π/2 అవుతుంది వాల్యూ. sin π/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ మోడ్ ఆఫ్ 4 ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ 256 అవుతుంది ఈజ్ ఈక్వల్ 256 ప్లస్
నెక్స్ట్ సైన్ పై బై 2 అంటే 1 ప్లస్ 2 అంటే log 3. సో log 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 ఇంటూ లాగ్ మోడ్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 256 అంటే వాల్యూ అంతా 16, 9 ప్లస్ 16 అంటే 25 అండ్ అగైన్ రూట్ 25 అంటే 5 అంటే 4 ప్లస్ 5 ప్లస్ సిఆర్ 4 ప్లస్ 5 ప్లస్ సిఆర్. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ని లాగ్ 9 కదా, 9 3 స్క్వేర్ రాసుకుంటే పవర్లోని వెళ్ళి ఫ్రంట్ వస్తుంది, 2 క్యాన్సిల్ అయి వచ్చింది. లాగ్ 3 ప్లస్ అర్థమైంది. ఇది 9ని ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ లాగరిథమ్స్లో లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ లాగ్ ఎక్స్ కాబట్టి 2 క్యాన్సిల్ అయితే లాగ్ 3 వచ్చింది. లాగ్ 3 క్యాన్సిల్ అయిపోయి సి ఈజ్ ఈక్వల్ టు 0. సో నా క్వశ్చన్ వస్తున్నట్టు ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2 సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ మోడ్ ఆఫ్ 4 ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ రూట్ ఎక్స్ అవుతుంది. సిఎల్గా 0 అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్లోని, అండ్ వై ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అన్నాడు కదా. సో ఈసారి ఏంటి, ఎక్స్ ఉన్న ప్లేస్లో 49 రీప్లేస్ చేయాలి, వై ఉన్న ప్లేస్లో ఆల్ఫా రీప్లేస్ చేయాలి. బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే వాల్యూ 2 ఇంటూ మీన్ ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చు అనుకోండి 2 అవుతుంది. 2ని పవర్లో రాసుకోవచ్చు కాబట్టి లాగ్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ 2 ఇంటూ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ 1 ప్లస్ 2 ఇంటూ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 49 అంటే 7, 4 ప్లస్ బోత్ సైడ్ లాగ్ క్యాన్సిల్ అయిపోయినాయి. 4 ప్లస్ రూట్ 49 అంటే 7, వాల్యూ రూట్ 16 అంటే 4 లేదా రూట్ 16 రాద్దాం నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. సో రూట్ 16 హోల్ స్క్వేర్ కూడా ఉంది, నేను పవర్లో రాసుకున్నాం కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 16 అంటే 4 ప్లస్ 4 వాల్యూ అంతా 8 అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తే 2 రూట్ 2 అంటే 1 కూడా రైట్ సైడ్ పంపిస్తే -1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ రాద్దాం. 1 ప్లస్ 2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ అవుతుంది. 2 ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఓన్లీ 2 సైన్ ఆల్ఫా అడిగాడు కాబట్టి 2 సైన్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ రాస్తున్నాను. 2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2 -1 అదే ఆన్సర్. సో దాని ఆన్సర్ ఇస్ 2 రూట్ 2 -1. థ్యాంక్ యూ.